తెలంగాణలో గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలోని తూర్పు జిల్లాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత నేటితో ముగియనుందని చెప్పారు. అలాగే పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ సహా పలు జిల్లాలకు ఉరుములతో కూడిన వర్ష హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లో మే 6 నుంచి వర్షాల తీవ్రత పెరగనుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా ఎండవేడి వాతావరణం అనేది ఏదైతే కొనసాగుతుందో ఈ రోజు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ భాగాల్లోనూ దక్షిణ భాగాల్లో కూడా ఈ యొక్క ఎండవేడి వాతావరణం అనేది ఈ రోజు కూడా కొనసాగి రేపటికల్లా కూడా కొంచెం అక్కడక్కడ స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల కొంచెం చల్లబడే అవకాశం కూడా కనిపిస్తుంది. రానున్న 4 రోజులు కూడా రాష్ట్రంలో తేలికపాటి వర్ష సూచన కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ తెలంగాణ జిల్లాల్లోనూ అక్కడక్కడ ఈవెన్ సిటీ పరంగా కూడా చూసుకున్నప్పటికీ కూడా అక్కడక్కడ తేలికపాటి వర్ష సూచనతో పాటు ఎదురుగాళ్ల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో రానున్న 2 రోజులు కూడా ఎండ తీవ్రత కొనసాగగా తదుపరి గనక చూసుకున్నట్లయితే వాతావరణ సూచికలన్నీ కూడా వర్ష సూచనలకు అనుగుణంగా ఉండడం వల్ల ప్రస్తుతం కనుక చూసుకుంటే దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు అలాగే వాయువ్య దిశ గాలుల వల్ల ఒక విధంగా అనేది ఇటు ఉత్తర భాగాల్లోనూ దక్షిణ భాగాల్లో పెరుగుతున్నప్పటికీ కూడా క్రమేపీ రేపు ఎల్లుండ కూడా దిగువ స్థాయిలో ఉన్నటువంటి గాలుల దిశ కూడా మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద కనుక చూసుకుంటే ఒక ద్రోణితో పాటు గాల్లో ఉన్నటువంటి విచ్ఛిన్నత వల్ల ఇటు ఈ యొక్క వాతావరణ కండిషన్స్ అనేవి తెలంగాణ రాష్ట్రం గుండాను అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ ఒడిశా గుండా పోతూ ఇటు ఆంధ్రప్రదేశ్ అంటే అట్లాగే చూసుకున్నట్లయితే తమిళనాడు వరకు కూడా సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతున్నాయి. సో వీటి వల్ల దీని యొక్క ప్రభావం వల్ల రానున్న 4 రోజుల్లో కూడా అక్కడక్కడ రాష్ట్రంలో తేలికపాటి వర్ష సూచనతో పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కొంచెం భారీ వర్ష సూచన కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. తెలంగాణలో రానున్న మరో 5 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎండలతో అల్లాడుతున్నటువంటి రాష్ట్ర ప్రజలకైతే భారత వాతావరణ శాఖ కాస్త చల్లటి కబురు చెప్పింది. ఏప్రిల్లో 45 డిగ్రీలకు పైగా ఎండలు మండుతున్నటువంటి పరిస్థితులలో మేలో ఇంకెంత తీవ్రత ఉంటుందన్నటువంటి భయాందోళన అయితే ప్రజలు వెంటాడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఎండలు తగ్గుముఖం పడతాయని కూడా ఐఎండీ అయితే స్పష్టంగా తెలిపింది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని మే నెల అవుట్లుక్ లో వెల్లడించింది. రాష్ట్రంలో వడగాల్పుల ప్రభావం కూడా తక్కువగా ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఇదే సమయంలో వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుందని కూడా పేర్కొంది. మేలో పడే సగటు వర్షపాతం కన్నా ఎక్కువగా కూడా ఈసారి వర్షాలు పడతాయి. కాగా దక్షిణాది జిల్లాలో మాత్రం కొంచెం ఎండ ప్రభావం ఉంటుందని, సాధారణ కన్నా ఎక్కువగా కూడా నమోదయ్యే ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సందీప్, మే ఫస్ట్ వీక్ నుంచి కూడా ఈ ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది. నిన్న కూడా ఉష్ణోగ్రతలు కూడా మండిపోయాయి. ఈ సీజన్ లో ఈ వేసవి కాలంలో 3వ టెంపరేచర్ అయితే 46 డిగ్రీల మార్కును టచ్ చేసింది. 12 జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో నమోదయ్యాయి. మరో 10 జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో కూడా నిన్న నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండారాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే నిజామాబాద్ జిల్లా మెండారాలో గత 3 రోజుల క్రితము 46.1 డిగ్రీల అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. గత 3-4 రోజుల నుంచి కూడా నిజామాబాద్ జిల్లాలోనే 46 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. తర్వాత నల్గొండ జిల్లా హాలియా, నిర్మల్ జిల్లా ఖానాపూర్, సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ లో 45.9 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా కమలాపూర్ 45.8, కామారెడ్డి జిల్లా కొల్లూరు, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 45.7, జగిత్యాల జిల్లా రాఘవపేటలో 45.6,
సూర్యాపేట జిల్లా గరిటిపల్లిలో 45.5, ఖమ్మం జిల్లా రాచదుర్తిలో 45.2, మంచిర్యాల జిల్లా భీమారంలో 45.1 డిగ్రీల టెంపరేచర్ నిన్న నమోదైంది. ఇక కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, భువనగిరి, కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, మహబూబ్ నగర్, రాజన్న, రంగారెడ్డి జిల్లాలో 46 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఇలాంటి పరిస్థితులలో ఒకవైపు టెంపరేచర్ అయితే బాగా ఎక్కువగానే నమోదవుతుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఉష్ణోగ్రతతో పాటు వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండి వడదెబ్బతో కూడా చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే ఎండ, ఉక్కపోత, వడగాలితోటి బుక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులలో భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి చల్లని కబురు అయితే కాస్త ప్రజలకైతే ఉపశమనం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలోని తూర్పు జిల్లాలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నటువంటి వడగాళ్ల తీవ్రత ఈ రోజుతోటి ముగియనుంది. అలాగే పలు జిల్లాలో ఈదురు గాలితో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఖమ్మం, భద్రాద్రి కూడా, వరంగల్ ఈ జిల్లాలు మినహాయిస్తే మిగతా జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ సిటీకి వచ్చేసి అయితే మే 6 నుంచి కూడా వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో కూడా ప్రజలు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ తోటి అయితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రోజు నుంచి మాత్రం వాతావరణంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి. సందీప్, తూర్పు తెలంగాణ జిల్లాలో సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి హీట్ వేవ్ ఈ తోటి ముగియనుందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఎదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి తేలికపాటు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక జిల్లాలో పరిస్థితి ఉంటే ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రము నగరవాసులకు కూడా వేడి నుంచి అయితే కాస్త విముక్తి అయితే లభించనుంది. రాబోయే 2 రోజుల్లో హైదరాబాద్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. మే 6 తర్వాత నుంచి వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనము స్థానిక వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ మార్పులు చోటు చేసుకుంటాయని కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ అయితే అంటున్నారు. ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టడం వల్ల ఉష్ణోగ్రతలు అయితే సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉందని కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ వర్షాలు ప్రజలకు కాస్త ఉపశమాన్ని కలిగించినప్పటికీ కూడా ఈదురుగాళ్ల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ కనుక వర్షం ఎక్కువగా పడితే వరి ధాన్యం గాని తడిచి అటు రైతాంగానికి నష్టం జరిగే అవకాశం ఉంది. సో అకాల వర్షం ఎప్పుడు కూడా రైతాంగానికి అపారమైనటువంటి నష్టాన్ని అయితే వాటించే అవకాశం ఉంది. కాబట్టి భారీ స్థాయిలో వర్షం పడకుండా కాస్త చెదురుమదురు వర్షాలు పడితే మాత్రము అందరికీ ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.